మార్కెట్‌లో చాలా రకాల ఇంటీరియర్స్ ఉన్నాయి కదా! మరి వాస్విక్ ఇంటీరియర్స్‌నే ఎందుకు మేము చూస్ చేసుకోవాలి? అంటే వాస్విక్ ఇంటీరియర్స్ ఉన్నది ఉన్నట్టు చెప్తామండి. ట్రాన్స్‌పరెన్సీ. ఇప్పుడు నేను మీ బడ్జెట్ 10,00,000 ఉందనేసంటే మీ 10,00,000లో నేను 7,00,000 అయిపోద్దంటే మీరు హ్యాపీ. ఎన్ని రకాల వర్క్స్ ఎలా నేర్చుకున్నారు మీరు? ఏదైనా వర్క్ చేస్తే కిక్ లేకపోతే నాకు అక్కడ ఉండదు ఫస్ట్. కిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను ప్రతిది కూడా నేను ఈవెన్ ఎంఐఎస్ ఇంజనీర్గా చేసినప్పుడు కూడా నా వర్క్ తప్పితే అందరు వర్క్లు చేసేటోడిని. సో మరి జాబ్ చేస్తున్నప్పుడు ఎందుకో మరి దీంట్లోకి రావాలి అని అనిపించింది? ఇప్పుడు చదువుకుందానికి న్యాయం చేయాలి కదండి. ఇప్పుడు డిప్లొమా చేసి బీటెక్లు చేసి మనం ఈ పని చేసుకుంటే ఫస్ట్ ఏమవుతుందంటే యాక్సెప్ట్ చేయరు జనాల్లో. స్టార్టింగ్లో మనం చదువుకున్నాం అనేసి అంటే అది తక్కువ శాలరీ అయినా కూడా కొద్ది రోజులు జాబ్ చేయాలి. అది బేసిక్ థియరీ అనమాట. మీరు బిజినెస్ చేస్తానని పిల్లని కూడా ఒకటేడు. ఎన్ని ఇయర్స్ చేశారు జాబ్? అన్నీ కలిపి ఒక 6 ఇయర్స్ చేసి ఉంటానండి. అన్నీ అంటే ఎన్ని జాబ్స్ చేశారు? ఒక 1.5 ఇయర్ అట్లా 2 ఇయర్స్ అట్లా చేసేటోండి. ఒక జాబ్. దాంట్లో ఒక 2 ప్రమోషన్లు వస్తే మళ్ళీ మారిపోయింది. ఇది ఇంతేనా అనిపించేది అనమాట. నాకు ఇంతేనా అనిపించింది అంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతా. అసలు స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు అసలు? అంటే ఈ జనంలోకి ఎలా వెళ్ళాలి? అసలు వాస్విక్ ఇంటీరియర్స్ చాలా ఇంటీరియర్స్ ఉన్నాయి, దానికి మనకి తేడా చూపించాలి. సో మన దగ్గర అసలు ఫస్ట్ కస్టమర్ రావాలి. ఎలా స్ట్రగుల్ అయ్యారు ఆ టైంలో? స్ట్రగుల్ అంటే మనం ఫస్ట్ ఆఫీస్పేట దగ్గర నేను ఒక ప్రాజెక్ట్ అండి చేశాను. అంటే జాబ్ చేసుకుంటా నాకు ఒక పర్సన్ నెంబర్, అంటే మేము ఆఫీస్లో చేస్తున్నప్పుడు కొంతమంది వెండర్స్ ఉన్నారు. ఆ వెండర్స్లో ఒక పర్సన్ ఇచ్చాడనమాట. ఆయనకి ఎందుకు అనిపించింది నువ్వు ఇది చేయగలుగుతావు అని. నేను కూడా ఏంటంటే ఏ షిఫ్ట్లో నా జాబ్ ఉండేది ఆఫీస్. ఏ షిఫ్ట్లో ఇక్కడ చేసుకుని నేను బీ షిఫ్ట్లో అక్కడ వర్క్ చేసేటోడిని. ఓకే. చేసిన తర్వాత అనమాట అప్పుడు నేను బడ్జెట్ ఏంటి ఎంత ఇస్తున్నారు ఏంటనే చూడాలి. నాకు ఒక 2 BHK చేస్తే అప్పుడు నాకు ఇచ్చిన పేమెంట్ ఆయన 35,000. చాలా రిస్క్ తీసుకుని యాక్చువల్ అది 1 ఇయర్ లోపల అవ్వదు. ఓకే. ఓకే. అంటే మాకు కమిట్మెంట్ కూడా తెలియదు అసలు ఎన్ని రోజులు కమిట్మెంట్ ఇవ్వాలని. వాళ్ళేమో 2 months కావాలని చెప్పేసి అన్నారు. మేము ఓకే అని చెప్పేసి అన్నాము. ఓకే. 3 monthsలో చేసేసాం. 3 months 3 monthsలో పట్టిందనమాట. 3 monthsలో చేసేసాము. బేసికల్గా ఏంటంటే ఆ ప్రాజెక్ట్ మినిమం మీకు 8 months 9 months టైం ఇంకా పర్ఫెక్ట్ రావాలంటే 1 year పడుతుంది. 1 year పడుతుంది. కొంచెం టైం తీసుకొని నీట్గా ఫినిషింగ్ అవన్నీ రావాలి. అలాంటే 3 months లో కంప్లీట్ 3 months లో చేస్తారా? చేసేసాం. ఎట్లా చేశారు? అప్పుడు అంటే ఇంకా అవగాహన కంప్లీట్ లేదు. లేదు అసలు. సో లేదు కాబట్టి చేసేసాము. ఎలా చేయాలో తెలియక సో ఎంత లోతుందో తెలియదు కాబట్టి దూకేశారు. దొరికేసాం.